Hi students, welcome to Dr. CSR Academy. See here, topic is definite integration. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి ఎంసెట్లో మా 2 to 3 బిట్స్ అడుగుతున్నారు. సో ఎలా అడుగుతున్నారు సార్ చూడండి, 2025లో అడిగారు. ఇంటిగ్రల్ 0 to π/4 secant x by 3 cos x plus 4 sin x అన్నారు. అన్న తర్వాత తను కొన్ని వాల్యూస్ ఇచ్చేసాడమ్మా. ఇక్కడ మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇచ్చినప్పుడు అసలు దేన్ని టీగా తీసుకోవాలి? ఇలా చూడండి, ఇప్పుడు దేన్ని టీ, సైన్ ఉంది, కాస్ ఉంది, సీకెండ్ ఉంది. అమ్మా న్యూమరేటర్లో సీకెండ్ కనుక ఉంటే ఇంకొక సీకెండ్ ఎక్స్ మల్టిప్లై అయితే సీకెండ్ స్క్వేర్ అవుతుందా? అంటే దేన్ని టీ తీసుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటి అవుతుంది? టాన్ ఎక్స్నే కదా. సో టాన్ ఎక్స్ని టీగా తీసుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? డిటి అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టాన్ ఎక్స్ రావాలి. సో టాన్ ఎక్స్ రావాలి, పైనేమో సీకెండ్ ఎక్స్ రావాలి అంటే జస్ట్ ఈ డినామినేటర్ ఏదైతే ఉంటుందో ఆ డినామినేటర్లో కాస్ ఎక్స్ని కామన్ తీయండి. సో చూడండి ఒకసారి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 సీకెండ్ ఎక్స్ బై, ఇక్కడ ఏం చేశాను, డినామినేటర్లో నేను కాస్ ఎక్స్ని కామన్ తీశాను. సో ఇక్కడ కాస్ ఎక్స్ కామన్ కనుక తీస్తేమా 3 + 4 ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ బై కాస్ టాన్ ఏనా. సో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4. చూడండి, ఇక్కడున్న కాస్ ఎక్స్ న్యూమరేటర్కి వెళ్ళిపోతే సీకెండ్ అయినా. సో సీకెండ్ ఇంటూ సీకెండ్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై 3 + 4 ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏమవుతుందండి? టాన్ ఎక్సే కదా, టాన్ ఎక్సేనా. సో ఇప్పుడు ఇక్కడ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డి, సో దేన్ని టీగా అనుకోవాలని చెప్పాను? టాన్ ఎక్స్ని టీగా అనుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటి అయిపోతుందిగా. సో అలా కాకుండా సార్ డినామినేటర్ మొత్తాన్ని టీగా అనుకుంటే ఏమైనా మనకి ఇక్కడ 3 కదమ్మా, 3కి 0 ఎలాగో డిఫరెన్షియేషన్, 4 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే 4 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. అంటే డినామినేటర్ని సో 3 + 4 టాన్ ఎక్స్ మొత్తాన్ని మనం టీగా తీసుకోవాలి. సో 3 + 4 టాన్ ఎక్స్ మొత్తాన్ని మనం టీగా తీసుకుంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3 డిఫరెన్షియేషన్ 0నేనా. సో 0 + 4 ఇంటూ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి? సీకెండ్ స్క్వేర్ ఎక్సే కదమ్మా. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? డిటీనేనా. సో మనకి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మాత్రమే కావాలి అంటే 4 నెట్స్ అయి తీసుకెళ్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ dt/4 వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే dt/4, ఈ 3 + 4 టాన్ ఎక్స్ మొత్తం ఏమని అనుకున్నాం? ఇంటూ టీ. సో రాసేసాం. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే ఈ పాటికి ఆన్సర్ అయిపోయేది. మరి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏంటంట, ఎప్పుడైతే మనం టీ అని అనుకుంటామో, పుట్ టీగా ఏదైతే మనం తీసుకుంటామో దాంట్లో మనం లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు టీ ఎక్స్ ప్లేస్లో లోవర్ లిమిట్ ఏముంది? ఇక్కడ 0. సో లోవర్ లిమిట్ అనేది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 3 + 4 ఇంటూ లోవర్ లిమిట్ ఏంటి? 0. సో టాన్ 0 0 అంటే 3 + 0. సో లోవర్ లిమిట్ ఎంత వచ్చింది? 3. నెక్స్ట్ అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏముందమ్మా ఇక్కడ? π/4 కదా. సో అప్పర్ లిమిట్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 + 4 ఇంటూ టాన్ π/4. సో అప్పర్ లిమిట్ ఏముంది? π/4 కదా. సో 3 + 4 ఇంటూ టాన్ π/4 వాల్యూ అంటే టాన్ 45. సో టాన్ 45 వాల్యూ 1 కదా. సో 3 + సో అప్పర్ లిమిట్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? 7. లోవర్ లిమిట్ 3 వస్తుంది, అప్పర్ లిమిట్ 7.
సో ఇంటిగ్రల్ 3 to 7. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ 4 అనేది బయట రాశాను అనుకో, ఇంటిగ్రల్ 1/t dt నేనా. సో i ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటిగ్రల్ 3 to 7 1/t dt. సో i ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటిగ్రల్ 1/x dx అంటే లాగ్ మోడ్ xేగా. సో లాగ్ మోడ్ t. సో లిమిట్ చూడండి ఎలా రాస్తున్నాను డెఫినెట్లో. సో మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ అయిపోయిన వెంటనే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రైట్ సైడ్ రాసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ 1/4 ఇంటూ లాగ్ అప్పర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అప్పర్ లిమిట్ ఎంత 4, సో లోవర్ లిమిట్ ఎంత 3. సో లాగ్ 4 మైనస్ లాగ్ 3 వస్తుంది. సో కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే టీ అని అనుకున్నామో అది రాసుకున్న తర్వాత దాంట్లో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇంటిగ్రల్ 1/t dt కాబట్టి లాగ్ మోడ్ t. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేసుకుంటున్నాను దాంట్లో. సో అప్పర్ లిమిట్ ఏంటి మా ఇక్కడ అప్పర్ లిమిట్ 7 కదా. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సో అప్పర్ లిమిట్ ఏంటండి 7, లోవర్ లిమిట్ 3. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది లాగ్ 7 మైనస్ లోవర్ లిమిట్ లాగ్ 3. సో i ఈజ్ ఈక్వల్స్ టు 1/4. అమ్మా లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఏంటి లాగ్ a/bనే కదా. సో లాగ్ 7/3 వస్తుంది. సో ఆన్సర్ 1/4 లాగ్ 7/3. సో ఈ ఆప్షన్ చూడండి. సో లాగ్ 7/3 ఉంది, ఇక్కడ 1/4 లాగ్ 7/3. సో 1/4 లాగ్ 7 అంటే అన్ని లాగ్ 7లోనే ఉన్నాయి, బట్ ఇక్కడ లాగ్ 7/3 ఉంది. చాలామంది చేసేటప్పుడు మిస్టేక్ ఈ 1/4 అనేది ఏదైతే ఉంటుందో ఆ 1/4ని కనుక మిస్ చేస్తూ ఉంటారు ఆ హడావుల్లో ఆ టెన్షన్లో. సో ఆ 1/4 కనుక మిస్ అయింది అంటే ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. సో లాగ్ 7/3నేనా. సో అందుకని చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. ఇక్కడ రాసుకున్న తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వెంటనే అప్లై చేయాలా, లేదంటే ఈ ఎక్స్ ఏదైతే అనుకున్నామో టీ అది రాసుకోవాలా అంటే మనం లిమిట్స్ చేంజ్ చేసాం కదా. లిమిట్స్ చేంజ్ చేయకపోతే ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్నవి రాసుకోవాలి. అంటే ఇక టీ ఏదైతే అనుకున్నానో అది రాసుకొని ఇంటిగ్రల్ 0 to π/4 అనేది లిమిట్స్ చేంజ్ చేయకుండా అప్పుడు ఆ టీ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకొని అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ రాసుకోవచ్చు. టీ అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తే లిమిట్స్ చేంజ్ చేయకూడదు. ఓకే, లిమిట్ చేంజ్ చేశారా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో లాగ్ a/b. సో ఆన్సర్ ఈజ్ 1/4 లాగ్ 7/3. సో ఇక్కడ అసలు మనం దేన్ని టీ అనుకుంటున్నాము, ఏది dt వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఈ లిమిట్స్ని చేంజ్ చేయొచ్చా చేయకూడదా, చేయకుండా కూడా చేయొచ్చా అనే దీని యొక్క ఫుల్ వీడియోస్ ఈ చాప్టర్ మొత్తం యాప్లో ఉంది మా, ఇన్స్టాల్ చేసి చూడండి ఒకసారి. ఓకేనా, అర్థమైంది క్వశ్చను. ఓకే, థ్యాంక్ యూ.